జీవితంలో కొన్ని కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి ఫ్రెండ్ దొరికినప్పుడు కలుగుతుంది అనేసి అంటూ ఉంటారు కదా. నిజమే అనిపిస్తుంది అనమాట. మనం మన పేరెంట్స్ తోటి ఎంత అయితే హ్యాపీగా ఉంటామో మనకు నచ్చిన ఫ్రెండ్స్ తోటి కూడా మనం అంతే హ్యాపీగా ఉంటాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే పేరెంట్స్ తోటి షేర్ చేసుకోలేని కూడా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అట్లా నా లైఫ్లోకి వచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. ఇంకా ఉన్నారు, టైం వచ్చినప్పుడు వాళ్ళని కూడా మీకు చూపిస్తూ ఉంటాను. నార్మల్గా మన క్లోజ్ ఫ్రెండ్స్ని మన పిల్లలతోటి మనం ఏమని పిలుస్తాం, అత్త మామ అని పిలిపిస్తూ ఉంటాం కదా. సో హ్యాపీకి నేను కూడా అట్లనే నేర్పించిన అనమాట, అత్త అని పిలువు అనేసి. కానీ తనకేమనిపించిందో తెలీదు, హేమన్ అయితే పిన్ని అని పిలుస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటానన్నమాట, నాకు సిస్టర్స్ లేరు అని చెప్పేసి. నాకు కాకుండా మా అమ్మకు కూడా లేరు అనమాట. నాకు లేకపోయినా సరే మా అమ్మ కన్నా ఉండింటే బాగుండు అన్నట్టయితే ఎప్పుడు అనుకుంటూ ఉంటాయి. ఎందుకంటే పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మంచిగా చూసుకుంటారు కదా, మనల్ని మంచిగా చూసుకుంటారు, మన పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటారు అనమాట. హ్యాపీని ఇంక్లూడ్ చేసుకొని లాస్ట్ 4 generations లో చూసుకుంటే సిస్టర్స్ ఎవరికి లేరు అనమాట. నాకు పర్సనల్ గా చాలా ఇష్టం అనమాట, పెద్దమ్మ కూతురు, పిన్ని కూతురు, సిస్టర్స్, ఇట్లా ఈ రిలేషన్స్ బాగా నచ్చుతాయి. సిస్టర్స్ లేరు అన్న లోటు అయితే నాకు నా ఫ్రెండ్స్ తీరుస్తారనమాట. నేను ఎప్పుడు పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి. సో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం 2 పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్ని వెళ్ళడం అనమాట. సో నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా అనుకొని అయితే వాళ్ళు చూస్తారనమాట. హ్యాపీని అయితే కంప్లీట్ గా హేమనే చూసుకుంది అనమాట. వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా ఇంకా హ్యాపీ అసలు నా దగ్గర కూడా రాలేదు. తనే తినిపించడము, తనే ఆడిపించడం అన్ని హేమనే చేసింది అనమాట. ఆరునైతే నేను సుమ ఇద్దరం కలిసి చూసుకున్నాము. మీరున్నారన్న ధైర్యంతో నేను 2 పిల్లల్ని తీసుకొని రాగలిగినా అనమాట. సో థ్యాంక్ యూ హేమ, సుమ.